చూడండి, ధ్యానం అంటే కళ్ళు మూసి కూర్చుంటే అది ధ్యానం కాదు. శాస్త్రాధ్యయనంతో భగవంతుని పట్ల మొదటిగా సరి అయిన విషయాన్ని తెలుసుకోవాలి, మాహాత్మ్యాన్ని అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దృఢం చేసుకోవాలి. దృఢం చేసుకున్న తర్వాత ఆ దృఢీకృతమైనటువంటి ఆ భగవత్తత్వాన్ని మనస్సులో తలుచుకోవాలి. అదే ధ్యానము. అటువంటి ధ్యానాన్ని చేయవలెను. ధ్యాతః ఇలా చేస్తే తరువాత ఆ భగవంతుడు అపరోక్ష జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. యో దదాత్యమృతత్వం హి, అమృతత్వం అంటే మోక్షం. ధ్యానంతో మోక్షమేనా? ధ్యానంతో భగవంతుని అపరోక్ష జ్ఞానం అవుతుంది, సాక్షాత్కారం. ఆ భగవంతుని సాక్షాత్కారం వలన మోక్షం కలుగుతుంది. అయితే శ్రీమన్మధ్వాచార్యులు ఇక్కడ మంగళాచరణంలో ధ్యానం అయిన తర్వాత అర్చితః, శ్రుతః, కీర్తితః, కథితః, సంస్మృతః, ధ్యాతః అమృతత్వం దదాతి. అపరోక్ష జ్ఞానం అనే మాట రాలేదు కదా అని అనిపిస్తుంది. వ్యాఖ్యానకారులు అంటారు, అమృతత్వమే రెండు రకాలుగా, ఒకటి జీవన్ముక్తత్వం, ఇంకొకటి ముఖ్యమైనటువంటి ముక్తత్వం. ఆ రెండిటిని అమృతత్వం అనే పిలుస్తారు. అంటే జీవన్ముక్తత్వం అంటే అపరోక్ష జ్ఞానావస్థ. అపరోక్ష జ్ఞానాన్ని పొంది ఉంటారు కదా, వారికి జీవన్ముక్తులు ఉంటారు. వారు ఇంకా మోక్ష సుఖాన్ని అనుభవించడానికి మొదలుపెట్టలేదు. అపరోక్ష జ్ఞానం అయి ఉంటుంది, ప్రారబ్ధ కర్మాన్ని భోగిస్తూ ఉంటారు. ఆ అవస్థకు జీవన్ముక్త్యవస్థ అంటారు. యో దదాతి అమృతత్వం హి, ధ్యానం తర్వాత ఆ భగవంతుడు మొదటిగా మనకు అపరోక్ష జ్ఞానాన్ని కటాక్షిస్తాడు, ఆ జీవన్ముక్త్యవస్థని కటాక్షిస్తాడు. తర్వాత యో దదాతి అమృతత్వం హి, ముఖ్యమైనటువంటి ఆ మోక్షాన్ని, పరమసుఖాన్ని ఆ భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇలా ఒక క్రమాన మనకు ఆ భగవంతుడు సాధనములను చేయించి ఆ సాధనానుసారంగా మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి భగవంతుడు మమ్మల్ని రక్షించుగాక. సమాం రక్షతు కేశవః అని శ్రీమన్మధ్వాచార్యులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు.